నాగేష్ గారు చివరిగా ఏం చెప్తారు? ఇప్పుడు ఈ ఎన్నికలతో ఏమిటంటే కొంచెం దేశంలో పొలిటికల్ సిచ్యువేషన్ కొంచెం మారడం అనేది తప్పదు. ఇప్పుడు మీరు ఇండియా మ్యాప్, పొలిటికల్ మ్యాప్ చూసారంటే సాఫ్రన్ అనేది 2011 కి, 2016 కి, 2021 కి, 2026 కి ఈ సాఫ్రనైజేషన్ దేశంలో బాగా పెరిగిపోయింది. అయితే ఈ లెక్కను చూస్తే కాంగ్రెస్ ఇది తక్కువైపోయింది. కాంగ్రెస్ ఏమిటంటే చాలా మటుకు ఏదైతే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ప్రాంతీయ పార్టీలు, దాని తర్వాత ఏది కుటుంబ పార్టీ పట్టుకుని వేలాడి వాళ్ళతోటి గెలవవలసి వస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏమిటంటే 4 చోట్ల పవర్ లో ఉంది. హిమాచల్, తెలంగాణ, కర్ణాటక, రేపు కేరళ. జార్ఖండ్ లో ఏమిటి, జార్ఖండ్ తో వాళ్ళకి పొత్తుంది. అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా. ఇలాగ వాళ్ళు ఏమిటంటే తన బలాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడులో కూడాను టీవీకి ఏదో కలిసి ఇప్పుడు చూడండి అక్కడ కొంచెం లెఫ్ట్ పార్టీస్ ఒక ప్రిన్సిపల్ స్టాండ్ తీసుకున్నారు. వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు డిఎంకే అలయన్స్ లో ఉన్నారు, మేము రాత్రి ఎట్లాగే మేము పార్టీ మారుస్తామనేది. అదే కాంగ్రెస్ ఆలోచించలేదు. వాళ్ళు క్రెడిబిలిటీ గురించి ఆలోచించారు. రాత్రి వాళ్ళు లోకల్ లీడర్షిప్ ని కన్సల్ట్ చేసి టీవీకేని సపోర్ట్ చేయాలని డిసైడ్ చేశారు. బట్ డెఫినెట్లీ ఈ ఒక దేశంలో ఒక మేజర్ పొలిటికల్ మార్పు వచ్చేలాగా ఉంది. వచ్చే సంవత్సరం ఇంకో 2 ఎన్నికలు చాలా ముఖ్యమైన ఉన్నాయి. ఒకటేమో ఉత్తరప్రదేశ్, రెండోదేమో పంజాబ్, దాని తర్వాత వచ్చే ఏడాది అంటే మధ్యప్రదేశ్. ఈ 3 ఎన్నికల్లో మనకి ఏమిటంటే 2029లో లోక్సభ ఎలక్షన్స్ లో ఎట్లాగా ఉంటుందో మనకు ఒక ఇండికేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం మర్చిపోకండి ఏమిటంటే మనం ఎంత బీజేపీ రైజ్ లో ఉన్నదని చెప్పుకున్నా ఉత్తరప్రదేశ్ లో వాళ్ళ సంఖ్య పడిపోయింది. అఖిలేష్ యాదవ్ ఇది అక్కడ బీజేపీకి లోక్సభ ఎలక్షన్స్ లో బాగా ధీటుగా నిలవరించాడు. సో ఆ ట్రెండ్ యూపీ పోయింది అనుకోండి 2029లో బీజేపీకి ఇబ్బంది. కాంగ్రెస్ ఏంటంటే రాష్ట్రాల్లో ఇప్పుడు యూపీ ఉంది. యూపీలో కాంగ్రెస్ బలం ఏదైనా పెరిగిందా? మహారాష్ట్రలో పెద్దగా ఏదైనా పెరిగిందా? ఈ పెద్ద రాష్ట్రాలు బెంగాల్ ఏదైనా పెరిగిందా? ఇప్పుడు ఏమిటో మీకు సంగతి చెప్తాను. ఫస్ట్ 6 బిగ్గెస్ట్ స్టేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లోక్సభ మెంబర్స్ ఇది ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బెంగాల్, దాని తర్వాత మధ్యప్రదేశ్, ఇలాంటివి ఏవైతే 6 రాష్ట్రాలు ఫస్ట్ 5 స్టేట్స్ లో బీజేపీ పవర్ లో ఉంది. సో మరి కాంగ్రెస్ గట్టిగా ఇప్పుడు ఈ 2 ఏళ్లలో రాహుల్ గాంధీ తన పాత్రని సీరియస్ గా తీసుకుని పొలిటికల్ క్యాంపెయిన్ చేస్తే కానీ లాభం లేదు. ఇప్పుడు తమిళనాడు ఉంది, ఆయన 9 సీట్లలో ప్రచారం చేశారు. ఉండండి, స్టాలిన్ ఒక్క మీటింగ్ లో కూడా ప్రచారం చేయలేదు. ఎట్లా పర్ఫార్మెన్స్ బాగుంటుంది అనుకున్నారు తమిళనాడులో? సో రాహుల్ గాంధీ తన పాత్రని ఇంకా సీరియస్ గా తీసుకుంటే కాంగ్రెస్ కి ఇప్పించింది. ఓకే, థ్యాంక్ యూ నాగేష్ గారు, థ్యాంక్ యూ గిరిధర్ గారు, థ్యాంక్ యూ పాపారావు గారు. అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇండియా కూటమి భవితవ్యం మీద చాలా ప్రశ్నలు అయితే ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. కీలక పార్టీలన్నీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అయినా నెట్టుకొస్తుందా, లేదంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే వైఖరితో వెళితే ఇండియా కూటమి భవితవ్యం ఏ రకంగా ఉంటుందనేటటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. మరోవైపు తమిళనాట మాత్రం రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలనుకున్నటువంటి విజయ్ కళలన్నీ కూడా అడియాసలు అయ్యాయని చెప్పుకోవచ్చు. గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయంతో ప్రస్తుతం అయితే ఆయన తన ప్రమాణ స్వీకారోత్సవాన్ని వాయిదా వేసుకున్నారు. ఎమ్మెల్యేలందరికీ కూడా టీవీకే పార్టీ నుంచి అయితే ఆదేశాలు వెళ్ళినటువంటి పరిస్థితి. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా ఎమ్మెల్యేలంతా కూడా రిసార్ట్ లోనే ఉండాలంటూ కూడా ఆదేశించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇతర పార్టీలతో కూడా టీవీకే పార్టీ కీలక నేతలంతా కూడా చర్చలు జరుపుతున్నారు. చూద్దాం విజయ్ అసలు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఆ ప్రభుత్వం స్థిరత్వంగా ఉంటుందా లేదా అన్నదానికి సంబంధించి. ఇది తమిళనాడులో